రికార్డ్ చేయండి, అది రేపు పొద్దున విచారణకు ఉపయోగపడుతుంది. అది ఓకే రామకృష్ణ గారు ఇక్కడ ఒకటి విజయసాయి రెడ్డిది మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు ధనంజయ రెడ్డి విషయంలో కానీ, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి విషయంలో కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి విషయంలో కానీ, వాసుదేవ్ రెడ్డి విషయంలో కానీ, రాజకసిరెడ్డి విషయంలో కానీ ప్రభుత్వం తరపున సిట్ తరపున లాయర్లు చాలా పెద్ద లాయర్లు, సుప్రీం సీనియర్ కౌన్సిల్స్ కదా వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ గట్టిగా మాట్లాడుతున్నారు వీళ్ళు బయట ఉండకూడదు, లేకపోతే వీళ్ళు అలా చేశారు ఇలా చేశారని. విజయసాయి రెడ్డి విషయంలో ఓకే పట్టాభి గారు ఆయన విచారణకు సహకరిస్తున్నారు అంటున్నారు ఒకటి. మరి మిథున్ రెడ్డి గారికి కోర్టు ప్రొటెక్షన్ ఇచ్చింది కదా, అక్కడ ప్రభుత్వ లాయర్లు ఎందుకని దాన్ని చేయలేకపోతున్నారు? మీ అవగాహనలో మీ అనుభవంతో ఏం చెప్పొచ్చు దానికి? వెంకటకృష్ణ గారు, మిథున్ రెడ్డి గారి విషయంలో ఒక రకంగాను, ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విషయంలో ఒక రకంగాను సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. మిథున్ రెడ్డి విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్ర హైకోర్టు వారు ఇంకా నీ పైన ఎటువంటి నేరారోపణ లేదు కాబట్టి నీకు యాంటిసిపేటరీ ఇవ్వాల్సిన అవసరం ఏమిటని వాళ్ళు డిస్మిస్ చేస్తే, ఈయన ఎస్ఎల్పీకి పోయినప్పుడు అక్కడ ఏం చేశారు వాళ్ళు అక్కడ దగ్గర ఎఫ్ఐఆర్ లో ఉంది, ఏమనుంది? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడే కాదా మిథున్ రెడ్డి? అవును. ఎంపీనా కాదా? మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ లో రాస్తారు సుప్రీంకోర్టు వాళ్ళు, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అని రాస్తూనే అతను ఎందుకు వెళ్ళాడనేది అక్కడ గ్రహించలేకపోయారు. పైగా 4 వారాల సమయం ఇచ్చి 4 వారాల్లోగా ఒక్కరోజు సిట్టింగ్ లో మీరు దీన్ని తేల్చండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టుకు రిమాండ్ చేశారు. ఏది? మిథున్ రెడ్డి వేసినటువంటి బెయిల్ అప్లికేషన్, యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్. అదే విషయంలో ఇక్కడ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి బెయిల్ అప్లికేషన్స్ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేస్తూ ఏమంటారు? ఇంత బలమైన సాక్ష్యాధారంగా మమ్మల్ని కళ్ళు మూసుకొని చూస్తూ ఉండమంటారా అంటారు. అంటే ఒకే కేసులో ఒకే రకమైన నేరారోపణలు, ఒకే రకమైనటువంటి మోడస్ ఆపరాండి, ఒకే పార్టీకి చెందినటువంటి ముద్దాయిలు, ఒకే రకమైనటువంటి వ్యక్తుల మధ్య భిన్నాభిప్రాయాలతో ఒక మిథున్ రెడ్డికి మాత్రమే వెసులుబాటు కల్పించడం అన్నది ఏ కోణంలో చూడాలి? ఇక్కడ రూల్ ఆఫ్ లా అన్నది ఏ విధంగా ఫాలో అవుతోంది అంటే, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో, కూటమి ప్రభుత్వం ఈ మిథున్ రెడ్డి విషయంలో టోటల్ గా కో అక్యూజ్డ్ లాగా వ్యవహరిస్తోంది. మిథున్ రెడ్డికి అనుకూలంగా కూటమి ప్రభుత్వము సుప్రీంకోర్టులో వాదనను వినిపించింది. మిథున్ రెడ్డికి అనుకూలంగానే కూటమి ప్రభుత్వం ఉందన్నది నా మాట. ఇది చాలా తప్పండి. రామకృష్ణ గారు మీరు ఎలా మాట్లాడతారండి? హౌ కెన్ యూ సే దట్? How can you say that? On what basis you are saying that the government had acted on behalf of Midhun Reddy? మీరు ఏం చదివారండి? ఏం ఆర్డర్ చదివి మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఏపీ గవర్నమెంట్ అడ్వకేట్ యొక్క ఆర్గ్యుమెంట్స్ చదివారా మీరు? ఏది చదివి వినిపించండి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే. ఏ రకంగా అంటారు మీరు మిథున్ రెడ్డికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించిందని? బిఫోర్ మేకింగ్ సచ్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ మీ దగ్గర మీరు చదవండి. ఏపీ అడ్వకేట్, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున వాదనలు వినిపించినట్టు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్ ఏంటో మీరు చదవండి, లైవ్ లో చదివి వినిపించండి. అప్పుడు డిసైడ్ చేద్దాం మేము అనుకూలంగా వ్యవహరించావా లేదంటే గట్టిగా వాదించామన్నది. ఊరికనే ఒక కన్క్లూజన్ అట్లా రాకూడదండి దయచేసి. వీ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ యూ, మీరంటే మాకు గౌరవం. కానీ ఇటువంటి కామెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి కామెంట్ అనేది కరెక్ట్ కాదు. మీరొక కామెంట్ చేస్తున్నప్పుడు దాని వెనక మీ దగ్గర ఆధారం ఉండాలి. ఏ ఆధారంతో మిథున్ రెడ్డికి అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించిందని మీరు మాట్లాడుతూ ఉన్నారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. అక్కర్లేదండి, మీరు లైవ్ లో చదివి వినిపించండి. ఆర్డర్ కాపీ కాదండి, అక్కర్లేదండి. చదవండి సార్, మీరు చదవండి మీరు చదవండి సార్. మీరు ఆర్డర్ కాపీలో ప్రభుత్వ న్యాయవాది యొక్క ఆర్గ్యుమెంట్ మీరు చదివి వినిపించండి. అరే మీరు ఎలిగేషన్ చేస్తున్నది మీరు చదివి వినిపించండి. చెప్పండి వినిపించడానికి. అందరికీ తెలుసు, అందరికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించడంతో ఈ రాష్ట్రంలో ఉన్న చిత్తూరు జిల్లాలో ఉన్న పసిబిడ్డకు కూడా తెలుసు. మీరు వినండి, పసిబిడ్డకు కూడా తెలుసు. మీరు ఒక్కసారి వినండి.
మీరు ఊరికనే ఏది పడితే అది కామెంట్ చేయొద్దు. మీరు ఏది పడితే అది కామెంట్ చేయబాకండి. మీరు దయచేసి ఊరికనే ఏది పడితే అది కామెంట్ చేయబాకండి. ప్రభుత్వం పైన నిందలు ఆపాదించబాకండి. మీరు ఏ రకంగా చెప్తారండి? మీరు మిథున్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిందండి. నిన్నగాక మొన్న ఒక్కసారి వినండి, మీరు ఒక్కసారి వినండి. నిన్నగాక మొన్న పెద్దిరెడ్డి మీద కేసు పెట్టావా లేదా? భూ ఆక్రమణ కేసులో కేసు పెట్టావా లేదా? పెద్దిరెడ్డి మీద కేసు పెట్టావా లేదా? మేము పెద్దిరెడ్డి మీద కేసు ఫైల్ చేసావా లేదా? ఎవడెవడికి అనుకూలంగా రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం పట్టాభి గారు అండ్ రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మళ్ళీ నా పాయింట్ అదే. డెఫినెట్గా తాడేపల్లి గడప